కాబట్టి ఇట్టి మహిమగల దేవుని సంఘము పాడై ఉండగా మరి మనము మన గృహాలు కట్టుకుంటూ మన సొంత పనులు చేసుకుంటా తిరగడం అనేది క్షేమం కాదు అని చెప్పబడుతుంది. అని ఎవరి ద్వారా చెప్పబడుతుందంటే హగ్గయి ద్వారా. కాబట్టి మందిరం 16 సంవత్సరాలు ఆగిపోతే కడుతున్నారు జెరుబ్బాబెల్ ద్వారా. చెరగపోయినారు 70 సంవత్సరాలు. పోయిన తర్వాత దేవుడు ఖురేషు ఏలుబడి మొదటి సంవత్సరంలోనే మరి దేవుడి చేత ప్రేరేపించబడి ఖురేషు మందిరం కట్టడానికి వీళ్ళని పంపించాడు. ఎంతమంది పంపించంటే 49,291 మంది, అంటే 50,000 మంది. 50,000 మందిని జెరుబ్బాబెల్ ఆధ్వర్యంలో యెరూషలేము పంపించాడు. బబులోన్ అంటే ఇప్పుడున్న ఇరాకే బబులోన్. ఆ ఇరాక్కు మన యెరూషలేముకు 2,600 కిలోమీటర్లు. 2,600 అంటే ఎంత ప్రయాణం పడుతుంది అంటే 4 నెలలు పడుతుంది. ఈ మాటలు మనం ఎదురా గ్రంథాలు చూసినప్పుడు వాళ్ళు జనవరి 1వ తారీఖు బయలుదేరి మే 1వ తారీఖు అక్కడ చేరుకుంటారు. 12 రోజులు వాళ్ళు ఒక నది దగ్గర ఆగిపోతారు. సరే అది అంతా తీసేసి మొత్తం 4 నెలలు వాళ్ళు ప్రయాణం పడతారు. అప్పట్లో ఒంటెలు గాడిద మీద వచ్చేవాళ్ళు. సరే, కాబట్టి ఇంత దూరం అయితే వచ్చి వాళ్ళు పునాదులు వేసినారు. పునాదులు వేసిన తర్వాత అక్కడ ఉన్న సమరీయులు మరి 2వ రాగం 17వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ సమరీయులు ఉంటారు. 5 రకాల జాతులు ఉంటుంది. వాళ్ళు మరి అషూర్ రాజులు మన ఇశ్రాయేలు చెరబట్టుకుపోయినప్పుడు వాళ్ళ దేశ ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెడతారు. సరే, అది వాళ్ళు ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం ఎరుగుదురు వారు, కానీ పాటించరు. మరి వాళ్ళ దేవతలకి ఇప్పుడు దేవుళ్ళు పెట్టుకుని మొక్కుతూ ఉంటారు. అంటే అవ్వ కావాలా బువ్వ కావాలా? వాళ్ళు ఇట్లా చల్లగలేరు ఆ జాతి వాళ్ళు సమరయ్యలు. వాళ్ళు యెరూషలేములో కాకున్నారు. ఎవరు వచ్చినారు వాళ్ళంటే అషూరు రాజు ద్వారా తీసుకొచ్చి రాబట్టినారు. మంచిది. ఆ అషూరు రాజులు వీళ్ళని తీసుకుపోయినప్పుడు అదే నినేవే పట్టణం వాళ్ళకి ముఖ్య పట్టణం. కాబట్టి నినేవే పాడైపోతుందని దుర్గతి వస్తుందని చెప్పినప్పుడు మరి ఎవరు మన మనోడు యోనా ఎందుకు అలిగినాడంటే వాళ్ళు మమ్మల్ని తీసుకున్నారు అని అలిగాడు. వాళ్ళు పోవాలి. సరే, మంచిది. కాబట్టి సబ్జెక్ట్ తెలిసిండల్లా. సరే, అదే అట్లా తెచ్చిపెట్టు. కాబట్టి ఆ బ్యాచ్ ఏమైందని ఇప్పుడు స్థిరపడినారు. వీళ్ళు 50 ఏళ్ళు అక్కడ పోయినారు, 70 ఏళ్ళు ఇంకా స్థిరపడిపోయినారు. స్థిరపడిపోయి ఇంకా వాళ్ళే గవర్నర్ గారు టోబియో గాడు, సన్బలట్లు వాళ్ళు. వీళ్ళు వచ్చి చేస్తుంటే వాళ్ళకు కసివిష్ అవుతుంది. వీళ్ళకి వచ్చి వాళ్ళ లేఖనాలు మాట్లాడతారు. అక్షర జ్ఞానం తెలుసు కదా మన మాదిరే. వాళ్ళు వచ్చి మాట్లాడు, వరే నువ్వు ఏమైనా మాట్లాడు, ఇక్కడ నెహెమ్యా 2:20 చెప్తాడు, జ్ఞాపక సూచికైనను శిలాఫలకమైనా ఏమి మీద ఉండదురా నాయన, మీకు మాకు సంబంధమే లేదు, మీరు వేరు మేము వేరు అని చెప్తున్నాడు. అర్థమైంది కదా? అట్లా సరే, ఏదైనా వీళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. చేస్తుంటే వాళ్ళకి కసి విషయం మాకు మర్యాదలు ఏమైనా చేసినారు, మాకు విలువ లేదు, మేమే పెద్దలు, మేమే అధికారులు, మేమే గవర్నర్లు. అయితే వీరాయలు వచ్చి మమ్మల్ని లెక్క చేయట్లేదని వాళ్ళ మీద ఎట్లా భయపడించి అది చేసి మొత్తానికి మసిపూసి మారకాయ చేసి మరి రాజుకు లెటర్లు పంపిస్తే ఆ రాజు విచారించినప్పుడు కొన్ని విషయాలు కరెక్ట్ అని చెప్పి ఆ మందిరం ఆఫ్ చేస్తారు. మందిరం ఆఫ్ చేసి ఇంకా వీళ్ళందరికీ మాదేముంది 10 నిలబెట్టినారు కాబట్టి ఉన్నది అని వీళ్ళ పనులు ఇళ్ళలో పడినారు. మళ్ళీ అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం ఇదంటే ఏం లేదు. ఇంకా అప్పుడు దేవుడు ఏం చేసినంటే హగ్గయిని లేపి హగ్గయి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత మరి జకర్యా ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 1 వచ్చిన ప్రవక్త హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చాలు. కాబట్టి దేవుడు వీళ్ళిద్దరిని వాడుకున్నాడు. మరి హగ్గయి జకర్యా ఇద్దరు సమకాలికుల కాదు. హగ్గయి ముష్లోడు, ఎవరు? జకర్యా యవనస్తుడు. కాబట్టి మనం పెద్దలతో కలిసి పనిచేయడం అనేది చాలా క్షేమం, ధన్యత. పెద్దలు ఉండాలి మన మధ్య. అదే సమయంలో పిల్లలు కూడా నువ్వు ఎట్లా చెప్తావు అంటే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది. ఈ మునుపటి సంఘ మందిరం చూసిన వాళ్ళు మీరు ఉన్నారు అని ప్రకటిస్తున్నాడు. అంటే అప్పుడు 70 ఏళ్ళ క్రితం బతికినాడు. అర్థమైందే? వృద్ధుడు అని అర్థమవుతుంది. అదే జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయం చూసినప్పుడు మీ మధ్యన యవనునికి ఈ విషయాలు యవనునికి ఈ విషయాలు చెప్పండి అని చెప్తున్నాడు జకర్యా. కాబట్టి జకర్యా యవనస్తుడు, హగ్గయి వృద్ధుడు. దేవుడు వీళ్ళిద్దరిని వాడుకున్నాడు. ఫస్ట్ హగ్గయిని లేపినాడు, మాట్లాడించాడు. మళ్ళీ తర్వాత జకర్యాని కూడా లేపి ఆ మందిరం కట్టబడడానికి వీరిని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నువ్వు చిన్నపిల్లనైనా నిన్ను వాడుకుంటాడు, ఎట్లా బుద్ధి చక్కగా ఉంటే. నువ్వు వృద్ధుడు అయినా
దేవుడిని వాడుకుంటాడు. అది అయితే అప్పుడు యవనస్తుని దేవుడు లేపినప్పుడు మన వృద్ధుడు మనం ఏం చేయకూడదు, వేదన పడకూడదు. ఎంతరా నీ బతుకు అనకూడదు. వాడు మా ముందర నిక్కర్లు వేసుకుంటా ఇవన్నీ చెప్పకూడదు. ఇప్పుడు వాడు అభిషేకించబడినవాడు, ఇప్పుడు దేవుడు కోరుకున్నవాడు. ఏలికి సమూయేలుకు ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఏలి దేవుడు అదే పెద్దలు మనం తొలగించట్లేదు, కానీ నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు. అట్లనే ఏలిని విడిచిపెట్టినాడా? హన్నా వచ్చాడు ప్రార్థన చేస్తుంటే ఏమైంది? సమూయేలు పుట్టినాడు, ఏలి ప్రవచనం ద్వారా పుట్టాడు. మరి కాబట్టి ఎవరు కోడి పెక్క కాదు, గుడ్డు తక్కువ కాదు. కాబట్టి పెద్దల్ని మనం గౌరవించాలి, పిల్లల్ని వాళ్ళు కూడా ప్రోత్సహించాలి. ఆమేన్. సేవలు అయితే తప్పకుండా అవసరం. కాబట్టి దేవుడు విద్యను ప్రోత్సహించి ప్రవచింపజేశాడు. వాళ్ళు ఈ హగ్గై మాట విన్నారు, జకర్యా మాట కూడా విన్నారు. ఆమేన్. మరి దర్యావేసు కాలంలో ఇందాక చదివినారు కదా. ఆ దర్యావేసు మరి దానియేలు గ్రంథంలో దర్యావేసు ఒకటేందంటే కాదని మనల్ని చూపించారు. ఈ దర్యావేసు వచ్చేమో మా పారసీక దేశపు రాజు. ఎవరు? ఈ మందిరాన్ని కట్టడానికి ప్రోత్సహిస్తున్న వ్యక్తి. ఆ దానియేలు గ్రంథంలో మాదీయుల సంబంధమైన దర్యావేసు. అంటే వీడు దానియేలు గ్రంథం 5:31 మాదీయుడైన దర్యావేసు ఉంటాడు. ఎజ్రా గ్రంథము 4:24 పారసీక దేశపు రాజైన దర్యావేసు ఉంటాడు. ఎజ్రా 4:24. అట్లాగే 6వ అధ్యాయము ఎజ్రా 6వ అధ్యాయం 1-15. ఎజ్రా 4:24 చదవండి. ఓకే కదా. దాని కదా 5:31 మంచిది. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ దర్యావేశ కాలంలో మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడు? అగ్ని పైకి లేపి ప్రవచింపజేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ ప్రవక్త మాటకు లోబడి. కాబట్టి దేవుని సేవకుడు చెప్తున్న మాటకు మనం ఏం చేయాలి? లోబడేది. లేకపోతే ఏమవుతుంది? నష్టం. అంటే చిప్పే అని అలా నేను డైరెక్ట్ చెప్తా అంతే కదా. నష్టం అంటే అర్థమైంది. లాస్ట్ చిప్పే. లోబడాలి మనం. దేవుడు గద్దిస్తుంటాడు తన సేవకులు నిలబెట్టి. అప్పుడు మనం లోపరుచుకుంటే మనకే క్షేమం. వాళ్ళు ఎప్పుడైతే లోపరుచుకున్న తర్వాత దేవుడు అంటాడు, అదే హగ్గై గ్రంథం 22:19 అంటాడు, ఇది మొదలుకుని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తా. ఇక్కడ కూర్చొని మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే పని పూనుకొని ప్రభు ప్రీతికరంగా సేవ చేయగలుగుతావు, అప్పుడు ప్రభు ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తా అంటాడు. కాబట్టి ఆలోచన చేసుకునే మాట ఈ హగ్గై గ్రంథంలో 5 సార్లు ఉంది. అండర్లైన్ చేసుకోండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చివరి ఉంటుంది, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. తిరిగి అట్లాగే 7వ వచనం చివరిలో మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. తర్వాత 2వ అధ్యాయంలో మరి 15వ వచనంలో చివరిలో ఉంటుంది, మీకు సంభవించిన దానిని గురించి ఆలోచన చేసుకోండి. 3. తర్వాత 4 18వ వచనం 18 మీరు ఆలోచన చేసుకోండి. 5 అదే 18వ వచనం చివరిలో మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనుడి. మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకోండి. సరే, మంచిది. కాబట్టి ఏమని చెప్తున్నాడు? మందిరం పాడైపోతే అట్లుండడము మంచిది కాదు. కాబట్టి దేవుడి మాటకు విధేయత చూపించడం ద్వారా దేవుడు మహిమను అందుతాడు. మనం ఎప్పుడైతే దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు విధేయత చూపించడం ద్వారా దేవుడు నామము మహిమను అందుతుంది, దేవుడికి సంతోషం కలుగుతుంది. ఇదే విషయాన్నే 8వ వచనంలో ఉంటుంది. హగ్గై 1:8 పర్వతం లెక్కి మానవులు తెచ్చి ఈ మందిరం కట్టించిన దాని యందు నేను సంతోషించి నన్ను మహిమపరచుకుందునని. చూసారా? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మరి మనం పని పూనుకోవాలా. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటకు విధేయత చూపించినప్పుడే మనం పని పూనుకుంటాం. పని జరుగుతున్నప్పుడే దేవుడు మహిమను అందుతూ వస్తాడు. పని జరిగిస్తున్నవాడు చేయడానికి నీకు తన దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటూ బలపరుస్తూ వస్తాడు. అయితే వీళ్ళు ఎట్లున్నారు? 4వ వచనం 1:4 ఈ మందిరం పాడై ఉండగా
మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నిష్ప్రయోజన జీవితం, సరంబి వేసిన ఇళ్లలో నివసించుట. ఇళ్ళలో నివసిస్తున్నా కానీ అక్కడ ఏముంది? వెలుగు లేదు, చీకటి ఉంది. ఇళ్లలో నివసిస్తున్నావు కానీ నీకేం లేదు, అక్కడ నెమ్మది లేదు. అంటే నిష్ప్రయోజనమైన జీవితము. మొదటి పాయింట్, నిష్ప్రయోజనమైన జీవితం అంటే దానికి ఏంది అర్థం? సరంబి వేసిన ఇళ్లలో నివసించుట నిష్ప్రయోజనమే. మన పితరులందరూ ఎక్కడ నివసించారు? గుడారాలు నివసించారు. వాళ్ళేరా మరి? అలాగే డబ్బులు లేకుండా ఉన్నారా మరి? మంచిది. రెండో పాయింట్, 1వ అధ్యాయం 6వ వచనం చదువు. మీరు విస్తారంగా విత్తినను నిష్ఫలమైన ప్రయాసపడుతున్నారు కానీ అది నిష్ఫలమైపోతుంది. నిష్ఫలమైన ప్రయాస. ఎక్కువ విచ్చుతున్నారని కోయలేకపోతున్నారు. పండితే కదా కోసేది. నిష్ఫలమైన ప్రయాస. 3వ పాయింట్ 6వ వచనం చదువు. మీరు భోజనం చేయుచున్నను. ఈ మాటకు అర్థం ఏంటి? సంతృప్తి లేని జీవన విధానం. సంతృప్తి లేని జీవన విధానము. ఇది 3వ పాయింట్. సంతృప్తి లేని జీవితం. బిర్యానీ తింటున్నా తృప్తి లేదు. రుచికరమైన భోజనాలు చేసుకుంటాను కానీ నెమ్మది లేదు, తృప్తి లేదు. అంతే కదా? పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్ ఉన్నాయి కానీ ఏం లేదు? తృప్తి లేదు. తృప్తి లేని జీవన విధానము, తృప్తి లేని జీవనాధారం. ఎంత పండు వస్తలేని తృప్తి లేదు. తృప్తి లేని జీవనాధారం. అది ఎంతో డబ్బు వస్తుంది. ఇప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 ఒక ఇంటికి జీతం వస్తుంది కానీ ఇంట్లో ఏం లేదు? తృప్తి లేదు. నెమ్మది చేస్తాం. సరే, మంచిది. మరి ఇంకా చదువునైనా పానం చేస్తున్నాను దాహం తీరకుంది. బట్టలు కప్పుకొని చలి ఆగుకున్నది. అంటే కప్పుకునేది నీకు ఉపయోగం లేదు, తాగేది లేదు, తినేది లేదు. తర్వాత పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా. అంటే ఊహించని నష్టాలు. 4వ పాయింట్, ఊహించని నష్టాలు. అంటే కష్టమంతా వ్యర్థమైపో. ఈరోజు ఇది కాదా క్రైస్తవ సేవకుల, క్రైస్తవుల జీవితాలు? ఈరోజు క్రైస్తవుల ఇళ్లలో వచ్చినంత ఇన్కమ్ ఎవరికి రావట్లేదు. భార్య భర్త ఉద్యోగస్తుంటే 3 లక్షలు దాకా వస్తుంది అనే బతుకులు. మళ్ళీ అప్పులు ఉంటాయి. నెమ్మదిందే లేదు, తృప్తిందే లేదు. ప్రభుని వాళ్ళ ద్వారా వాళ్ళు మహిమపరుస్తున్నారా? లేదు. ప్రభు ఇంటిని గురించిన చింత ఉందా? లేదు. కాబట్టి ఎంతో వస్తుంది కానీ చిరిగిపోయిన సంచిలో. కాబట్టి ఏం చెప్పాము మనం? దానికి ఊహించని నష్టాల్లో ఉంటాం. ఎందుకు కారణం చెప్పండి? అది దేవుని మందిరం పాడైండగా పాడుకోవడానికి వాళ్ళే కారకులేదు. ప్రత్యేకమైన జీవితం జీవించట్లే. ప్రభు ఇచ్చిన కృప కదా, ఆధిక్యత కదా మాకు ఇది అనేది తెలియట్లే. దేవుడు సంఘానికి ఏమిచ్చాడు? మందిరానికి పాతాళలోక ద్వారాలు, అధికారం, చాలా పరలోక తాలపు చెవులు ఇచ్చాడు. అంతేకాదు ఏమిచ్చాడు? మహిమ ఇచ్చాడు. మహిమ లేదనే గ్రహింపు లేదు. దేవుడు ఇచ్చిన అధికారం మన దగ్గర ఉంది అనే గ్రహింపు లేదు. నువ్వు లాస్ట్కు దర్గాల దగ్గర పోతున్నారు, బాబా దగ్గర కూడా పోతున్నారు. అయితే దానికి పోతే సిగ్గుపోతుంది కాబట్టి క్రైస్తవ బాబులు బయలుదేరినారు. అవే డ్రెస్సులు వేసుకొని క్రైస్తవ బాబాలు బయలుదేరారు. క్రైస్తవ బాబాల దగ్గర పోతున్నారు. ప్రభు నాకు సమస్య వచ్చింది, ఏం చెప్తాడని ఉపవాసం వేసి ప్రార్థన చేసేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు కాకుండా ఇప్పుడు మ్యాజిక్ షో. మేము చిన్నప్పుడు 10th క్లాస్ వరకు 7th, 6th ప్రార్థన మెజిషియన్స్ వచ్చేవారు కదా, ఇంద్రజాలికులు. ఇంక వాళ్ళు ఇప్పుడు టీవీలో పబ్లిక్ చేసుకున్నారు. ఇంక వాళ్ళ దగ్గర మహిమలు ఉన్నాయని ఇంక వాళ్ళకి కారణాలు పంపించడం, వాళ్ళ టీవీలో పెట్టుకోవడం, వాళ్ళ యూట్యూబ్లో పెట్టుకోవడం. నువ్వు దేవుని మర్చిపోతావు. దేవుని దగ్గర కదా మనం కనిపెట్టాల్సింది, ఆయన దగ్గర మనం విచారణ చేయాల్సింది. ఈ మ్యాజిక్లు వీళ్ళు చేసేది. కాబట్టి దేవుడి మహిమ దొంగలించబడింది, సంఘం పాడైపోయింది. నీకు గ్రహింపు నీకు లేదు. అసలు ప్రభు మనల్ని ప్రత్యేకం ఉండడానికి కదా పిలుచుకున్నాడు, స్వరక్తిని కొన్నాడు. అదే గ్రహింపు లేకపోతే నీకు ఎట్లా? అన్ని జనులు నువ్వు నీళ్ళ వల్లే పాల వల్ల కలిసిపోయినవి, గ్రహింపు లేకపోతే ఎట్లా?
లోకము నువ్వు ప్రేమిస్తే వారి తండ్రి ప్రేమ ఉండదని చెప్పాడే. మరి లోకం అంతా తీసుకొచ్చి సంఘం ఉంటే కూడా నీకు అసలు గ్రహింపలేదు. నీకు ఎట్లా నువ్వు నెమ్మదిగా ఉంటావు? నువ్వు ఎంత కష్టపడినా నెమ్మదిగా ఉండలేవు, ఎంత రాబడి వచ్చిన నెమ్మదిగా ఉండలేవు. అవసరమైతే 3 లక్షలు 6 లక్షలు పెంచుతాడు, కానీ నీ బతుకు బస్ స్టాండే. నెమ్మది లేదు, తృప్తి లేదు, నిరీక్షణ లేదు. ఇది నేటి క్రైస్తవ జీవితం. కాబట్టి నీకు ఆ బాధ్యత ఇచ్చినాడు. నీతో మాట్లాడితే నువ్వు ఇంట్లో స్టార్ట్ చేయి, నీ సంఘంలో స్టార్ట్ చేయి. ప్యాంట్ షర్ట్ చేసుకునే ఆడపిల్లలను రానియద్దు చెప్పు మంచిగా మంచి కదమ్మా, దేవుని వాకి పెట్టుంది, ద్వితీయోపదేశం 22వ అధ్యాయం 5వ వచనం ఇట్లుంది అట్లుంది, నా నాశనం అవుతారు, దేవుని కోపం పాత్ర అవుతారు, దేవునికి హేయం అంటే ముందు ఇది ఖడ్గం నీ దగ్గర పెట్టుకొని చూపించి వాళ్ళని ఒప్పుకునే వాళ్ళు వస్తారు, లేరు పోతారు. దేవునికి సంతోషం, దేవుడు వస్తారు. దేవుడు బయట ఉన్నాడు, వీళ్ళు బయటికి పోతే ఆయన లోపలికి వస్తాడు. ఆమేన్. లోపరుచుకున్న దేవుడు ఆశీర్వదిస్తాడు. వీళ్ళు లోపల ఉంటే మనకు మేళ, ప్రభు లోపల ఉంటే మేళ. మరి ప్రభు బయట ఉన్నాడు ఇప్పుడు లౌకిక సంఘానికి. కాబట్టి గ్రహింపులేకి వద్దాం. ఈరోజు మీరు విని ఇడిచిపెట్టకుండా మీరు అభ్యాసం చేయండి. తర్వాత సంఘానికి అభ్యాసం చేయడానికి ప్రయత్నం. వాళ్ళు ఎంతమంది ఉన్నా నీ కొరతలు తీర్చబడదు, ఎంత కానుకలు ఇస్తున్నా నీకు తీర్చబడదు. అయితే వాళ్ళని బయటకు పంపించి ప్రభు లోపలికి వస్తే నీకు అన్నీ దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం నెరవేర్చుకొని నీ ద్వారా సంతోషపడతాడు. మరి ఆయన నీ ద్వారా ఘనత పొందుతాడు. మళ్ళా మహిమ సంఘానికి వస్తుంది. ఆమేన్. సరే మరి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? 4 రకాలుగా. ఇప్పుడు ఏం చేయాలి? పని పూనుకోండి. ఆలోచన చేసుకొని బాగా చెప్తున్నాడు. అప్పుడు కూడా ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో ఆలోచన చేసుకుని ప్రవర్తన ఆలోచన చేసుకోండి. మీకు మునుపు జరిగే సంగతులను జ్ఞాపం చేసుకోండి. మీకు సంభవించిన సంగతులను జ్ఞాపం చేసుకొని దయచేసి మీరు పని పూడుకోండి అబ్బాయి అని వృద్ధ సేవకుడైన ప్రవక్తగా ఉన్నటువంటి హగ్గై హెచ్చరించాడు. ప్రభు చేత ప్రేరేపించాడు. హెచ్చరిన వాళ్ళు వెంటనే లోబడ్డారు. 6వ నెలలో హెచ్చరించాడు. 9వ నెల చివరికంతా పని పూనుకొని చేస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు మొదలుకొని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. 2:19 కదా. అంతేకాదు ముద్ర ఉంగరగా చేస్తాను. ఒక నాయకుని చేశాడు. అంటే నాయకుడు అంటే జనులందరూ బాగుపడతారు, లేదంటే చెడిపోతారు. కాబట్టి అధికారం ఇస్తున్నాడు, తిరిగి మళ్ళా ఆశీర్వాదం కూడా ఇస్తున్నాడు. ఆయన వరకు ఆయన చెప్తున్నాడు, నేను సంతోషపడతాను ఇప్పటి నుండి, మీ ద్వారా నేను మహిమ నేను పొందుతాను. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, పని పూనుకోవాలి. ఎలా? మ్రానులు నరికి తీసుకురావాలి కదా. చదువున్న మన చదువు 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన సలహా చెప్తాడు. మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ పర్వతం ఎక్కాలి. అంటే అది ఈజీగా ఉంటుందా? కొంచెం ప్రయాసపడిన పని. పర్వతంలో ఎక్కి అక్కడ ఏం చేయాలి? మ్రానులు. మరి మ్రానులు అంటే ఎవరు? వెరీ గుడ్. దాని 4:22 మ్రానులు అంటే మనుషులు. రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. చెట్టు ఏం చూపిస్తుంది? మనుషుడిని చూపిస్తుంది, మానవుని చూపిస్తుంది. పర్వతాలు ఇర్మియా గ్రంథం 51:25. చూసారు? పర్వతాలు దేన్ని చూపిస్తున్నాయి? రాజ్యాలను చూపిస్తున్నాయి. మ్రానులేమో మనుషులను చూపిస్తున్నాయి, పర్వతాలు రాజ్యాలను చూపిస్తున్నాయి. ఇది బబులోను రాజ్యం నాశనం అవుతుందని ప్రవచిస్తున్నాడు. చదువునా? నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. చాలా. తర్వాత జకరియా 4:7. అప్పుడు అతను నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైన బలము చేతనైన కాక ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు? చూసారా? పారసీక దేశంలో పర్వతాన్ని చూపిస్తుంది కదా. పారసీక దేశపు అధికారి కదా అతన్ని అడ్డగించడానికి చూసినది. కాబట్టి అక్కడ పారసీక దేశంని చూపిస్తుంది. పర్వతాలు దేన్ని చూపిస్తాయి? రాజ్యాలను చూపిస్తాయి.
మరి ఇప్పుడు యెషయా గ్రంథం 10:33. యెషయా 10:33. చూడుడి ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగడల చోట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. చూసారా? అంటే ఇప్పుడు ఖచ్చితంగా కదా నరకాల్సింది మ్రాన్లు, అవునా కదా? నరకాలంటే ఇప్పుడు ఏంది, దేన్ని చూపిస్తుంది? ఈ కత్తి వాక్యాన్ని చూపిస్తుంది. కత్తి వాక్యం ఏంది? రెండంచుల వాడైన ఖడ్గాన్ని చూపిస్తుంది కదా. కత్తిని, ఖడ్గాన్ని, గొడ్డల్ని చూపిస్తుంది. కాబట్టి ఈ వాక్యంను మనం ఏం చేయాలంట? బాగా ఎరిగిన వారంగా ఉండాలి. ఎరగడమే కాకుండా మరి సందర్భోచితంగా మాట్లాడాలి, సంయోచితంగా మాట్లాడే మాటలు ఏం చేస్తాయి? వెండి పల్లెంలో ఉంచబడిన బంగారు పళ్ళ వంటిగా ఉంటాయి కదా. కత్తిని ఎట్లా వాడాలి, లేకపోతే ఫలితం శూన్యమవుతుంది. అది ఫలితం ఏమవుతుంది? శూన్యమవుతుంది. వేరే సువార్త చెప్పురానంటే బయటకు పోయేది, మీ దేవులకు నోరు లేవు, నోరు నుండి మాట్లాడలేవు, విధయ్యాలు, ఎవరు చెప్పండి నేను ఎక్కడ చెప్పలేదు బైబిల్ అట్లా. ఒరే, ఈ జీవగల దేవుడు యేసుప్రభువునైనా సర్వమానవాళి కోసం ఈ విధంగా చేశాడు. నేను ఆయన గురించి ఎంత చెప్తే చెప్పు. మనం సావాల్సి ఉంటే ఆయన మన కోసం వచ్చారనైనా, ఆ రక్తమే మనకు పాప విమోచన కలగజేస్తారనైనా ఏం చెప్తే స్వార్థ తప్ప ఏం చెప్పకూడదు. అత్త కొడలు కొట్లాడుతున్నారా? ప్రభు దగ్గర రండి, మీకు సమాధానం కలుగుతుంది. నీ మౌడు తాగిపోతున్నాడా? ప్రభు దగ్గర దేవుడు మారుస్తాడు, వాడిని కాలుగా పడేస్తాడు, కొంగు కట్టుకున్నప్పుడు తీసుకోవచ్చు. నువ్వు ఏ పనికి వాళ్ళ మాటలు ఇవన్నీ. ఎంతకాలం భరిస్తావు గొడ్రాలుగా? రా, ప్రభు గర్భం ఇచ్చే హో బహుమానము, రా, బహుమానం నీకు ఇస్తాడు దేవుడు. ఏంటి స్వార్థ? ఏం చెప్పమన్నాడు? ఏం చెప్తున్నాడు? మన పాప నిమిత్తం ఆయన మరణించాడు. లేఖనం ప్రకారం ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. లేఖనం ప్రకారం మనం నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. అది కదా చెప్పాలి సువార్త. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారు? నిద్రపోతే లేపి కుక్క దానపోయి కుక్కను చెవులు పట్టుకొని తన్నించుకున్నట్టు, కరిపించుకున్నట్టుగా తన్నించుకుంటున్నారు. మళ్ళీ తర్వాత ఇంకా పొద్దు ఇంకా ప్రార్థన చాలు, రండి సహోదరుల మన ఐక్యత దాచుకున్నాం, రోడ్ల మీదకి రావాల్సిన టైం వచ్చేసింది. మళ్ళీ రాను ఫర్ ఏంది తలకాయ. కాబట్టి ఎంత అజ్ఞానంగా, ఎంత అపహాస్యంగా బతుకులు కొనసాగిస్తున్నారో అర్థమవుతుందా? ఎంత అపహాస్యంగా, అంత అపహాస్యంగా మన జీవితమే మనకు అపహాస్యంగా. ఇప్పుడు కామెడీ కానీ కొన్ని వీడియోలు చేసి పెడుతున్నారు. మాయల పక్కలు చేసే పనులన్నీ చేస్తున్నారు సార్. ఏ పనులు చేస్తున్నారు? మళ్ళీ వానికి మూతి ఉండదు, ముక్కు ఉండదు. ఏదో ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి ప్రభు చెప్పాడు యెషయా 43:4 నువ్వు నా దృష్టికి ప్రియుడైనందుకు గనుడు, నేను నల్లందాన్ని ఆయన చక్కందాన్ని అని పరమగీతాలు చెప్పినట్టు దేవుడికి నచ్చింది, మనం ఏదో ఆయనకు నచ్చినాము. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? రాదు, నువ్వు నా దృష్టికి ప్రియుడైన గనుడు అయితే నేను నిన్ను ప్రేమించినాను కాబట్టి నీకు ప్రతిగా, నీకు ప్రేమించి నీకు ప్రతిగా మనసులో అప్పచెప్పు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆ మనుషుల మీద వీడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ పెయింట్ కొట్టుకొని, రంగులు కొట్టుకొని, మూతికి పెయింట్ కొట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సినిమా హీరోడు జోకర్గా వేసుకుని డ్రెస్సులు వేసుకొని మరి ఇట్లా పెట్టి ఓ పాట వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని పాటలు షూట్ చేస్తున్నాడు. ఓరే నాయన, మామూలుగా నీ ముఖం చూస్తే ఒక ఆడ మనిషి ఎవరు దగ్గర రారి నీకు దగ్గరికి, నీకు మళ్ళీ దేని పేకాలం వచ్చింది? మళ్ళీ ఏదో వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఏదో జిమ్మిక్లు, మ్యాజిక్లు, ఏదో ఏమంటారు కెమెరాలో చేసేదానని గ్రాఫిక్స్ చేసి ఎడిటింగ్లు చేసి ఇంక బా స్టెప్పులు, మరి ఆ పాట, ఇంకా దాన్ని బట్టి అర్థం కావట్లేదా? వీనికి దేవునాత్మ ఉందా? నేను అన్నాను దయ్యప్ప, వాడికి ఇంకా ఇచ్చ సావలే, వాడు ఇంకా సిరియన్ సారుడు ప్రభును ఎప్పుడు కూడా అది సంతోషపరచలేడు. ప్రభు మాటకి ఎప్పుడు దీన్ని ఆలోచన చేసుకోవాలి. వినేటప్పుడు మా పాస్టర్ టీవీలు ఇచ్చాడు, అసలు ఎంత బాగా స్టెప్స్ చేస్తాడు తప్ప మూతి చూడు ఫస్ట్. ఆ మూతిని అసలు మనిషిదుడు ఎవడు కూడా ఇష్టపడు. అయినా నీకు ఒక గుణవతురాలని భార్య నీకు దేవుడు ఇచ్చి, అందమైన భార్య నీకు ఇచ్చి,
ఘనమైన పరిచయం నీకు ఇస్తే నీకు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏమొచ్చింది, జోకర్ కానీ డ్రెస్సులు వేసుకొని స్టెప్పులు వేసి పాటలు పాడుతుంటారు. దీన్ని బట్టి చూసినప్పుడు మనకు అర్థం కావద్దా? కాబట్టి ప్రియులారా, దేవుని మందిరం పాడైపోయింది. మన వాళ్ళని చూసి మనం పాడైపోకుండా దేవుడు నిన్ను రక్షించిన వాళ్ళతో వస్తుంది, పిలుచుకున్న మాట వస్తుంది. కానీ పాడైపోయినావు నువ్వు, బరి చేసుకో ముందు దేవుని వాక్యాన్ని నీకు వచ్చు, కానీ ఇది ఎట్ట తిప్పను దాన్ని చెప్పడానికి నేర్చుకోరా బాబు అని చెప్తున్నాడు. అపొస్తలుల 17:13. అయితే బెరాయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెసలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్లిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావన్నని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. 17:17 సంత వీధుల్లో ఆయన సువార్త పడేస్తున్నాడు. అప్పుడు ఈ వదబోతు చెప్పే సంగతి లేదని అతన్ని సభవారి దగ్గరికి తీసుకెళ్తారు కదా. ఆయన ఏం చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తున్నాడు మీకు అంతా తెలిసేదే కదా, తర్వాత రెఫరెన్స్ మీరు వేసుకోండి. అక్కడ ఏం చెప్తున్నాడు, అయ్యా ఇట్లా తీసుకుపోతున్నారు అతను పట్టుకొని, గొలుసులతోనో లేకపోతే చేతుల్లో ఎట్టో పట్టుకుపోతున్నారు. ఇంకా అతను ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభు చూసుకుంటారని తెలిసినా లూకా 12:12 ప్రకారం మీరు భయపడొద్దని ఆ గడిలోనే పొయ్యిలో ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడదు కానీ మీరు కాదనే సంగతి ఎరిగినవాడు కాబట్టి ఆయన పోతున్నప్పుడు మొత్తం ఊరి నిండా విగ్రహాలే కదా. చూసి చెప్తారు సార్, ఆడ ఒక రాయి చూస్తున్నాడు విగ్రహం, తెలియబడిన దేవుడు అని రాయి. ఇంకా మనకు సబ్జెక్ట్ వచ్చి ఆడివి మాట్లాడేది, ఎవరే నాయన మీరు చాలా కవిశ్వరుని పోయినట్టు పొగిడి అట్టం పెట్టుతో కొట్టాడు. తెలియబడి అన్నారు కదా, ఆ దేవుని ప్రకటిస్తున్నారా, కొత్త ప్రకటించలేదు, మీరు పండితులు కవీశ్వరులు మీరు, కాబట్టి మీరు దేవుడు కనికరించి మీకు చెప్పడానికి నన్ను పంపించినారా బాబు అంటే ఫ్లాట్ అయిపోయినారు. ఆ కళ తెలియబడింది ఎవరో కాదు, యేసుక్రీస్తే, అతను పునరుత్థానుడు అని చెప్పాల్సినంత ఖచ్చితంగా స్వార్థ చెప్పేసి కాలు రేకరేసుకొని హీరోలాగా బయటకు వచ్చాడు. అట్టుండాల వాక్యం చెప్పాలి అంటే. కాబట్టి కత్తి నీ దగ్గర ఉండొచ్చు కానీ నైపుణ్యత కూడా ఉండాలి. 1 రాజులు 5వ అధ్యాయం 6-7 వచ్చినారు. చెట్లు నరకడానికి ఏముండాలా, నిపుణత ఉండాలి. అంటే ఆత్మను సంపాదించుటకు ముఖ్యమైన సాధనం ఏంది, వాక్యమే. కాబట్టి వాక్యం ఎట్లా తిప్పాలి. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై ఎక్కడ మన సబ్జెక్ట్ కదా ఇది, పర్వతంలో ఎక్కి మానవులు నరకండి అని. మానవులు నరికించుటకై నాకు సెలవిమ్ము. అంటే సొలొమోను రాజు హీరాం రాజుకు లెటర్ రాస్తున్నాడు. నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. మానవులను నరకుటయందు సీదోనీయులకు సాటైన వారు మాలో ఎవరైనా లేరని నీకు తెలియదు గనుక ఇట్టి ఏర్పాటు చెప్పున నేను నీ సేవకుల జీతం. సరే అమ్మా, పని చేసిన జీతం ఉందని చెప్పినాడు కదా. అట్లనే అంటే సీదోనీయులకు ఉన్నంటి నిపుణత అది. కాబట్టి కత్తు పట్టుకోవచ్చు కానీ, కత్తిని దగ్గర ఉండొచ్చు కానీ దాన్ని నేర్పడతనము నిపుణత ఉండాలి. కాబట్టి ఆత్మను రక్షించడానికి ముఖ్యమేంటి, చెట్టు నరకడానికేమో కత్తి, అదే కదా. గొడ్డలి అనుకుంటున్నా, కత్తి అయినా గొడ్డలన్నా ఖడ్గమన్నా గొడ్డలి, సరే గొడ్డలి నీ దగ్గర దాన్ని ఉపయోగించే విధానం. అట్లా చెట్లు మానవులను నరకడానికేమో గొడ్డలి, మనుషులు నరకడానికి వాక్యం. అది దేవుని వాక్యం కత్తి నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. అట్లాగే పేతురు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో ప్రవచించి మాట్లాడుతుంటే ఆయనని మీరు సభ్యునారంటే అప్పుడు వెంటనే వాళ్ళ హృదయంలో ఏమైంది, పొడవబడినోడు ఏం చేయనాడు, ఏం చేయాలి అని అడిగినారు. వాళ్ళు చెప్పినారు, వాళ్ళు రక్షించబడినారు. 3,000 మంది బాధ్యత తీసుకున్నారు, అంతే కదా. 7వ అధ్యాయం చేయండి అపొస్తలుల కార్యం 7:52 ఏదో చూడు, కింద అక్షరాల్లో ఉంటుంది, నరకబడేది ఉంటుంది. 54 చదవమా. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అది కింద ఏం రాసినారు మూల భాషలో, అంటే ఇప్పుడు మనుషులు నరికేది ఏంది, గొడ్డలే కదా, కత్తే కదా. ఆ కత్తే కదా వాక్యం. అది
కాబట్టి వాక్యం నీ దగ్గర ఉండాల. నీ కత్తి షార్ప్గా ఉండాల, వాడడానికి నిపుణత కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అప్పుడు వాడు వాక్యం చేత పట్టబడతాడు, ఒప్పించబడి ఏం చేస్తాడు? రక్షించబడతాడు. హల్లెలూయా. అట్లాగే శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి, వాడు రక్షించబడతాడు. మరి అది నరికిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చెప్పరే, పర్వతాల మీద నరికినారు, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తీసుకొని మందిరాన్ని తీసుకురావాలి. అది అపొస్తలుల కార్యం 2:41. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలా. 2 తిమోతి 4:5. అయితే నీవు అన్ని విషయములలోనూ మితంగా ఉండుము. చూసారా, ఆత్మను రక్షించాలని నువ్వు సేవకుడా ఎట్లుండాలా? అన్ని విషయం మితంగా ఉండాలి. అది పర్వతాలు ఎక్కాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి. అక్కడ ఉన్న నాన్న నరకాలంటే శ్రమ పడాలి, నిపుణులు ఉండాలి, శ్రమ పడాలి. కాబట్టి అక్కడ శ్రమ పడకుండా నువ్వు ఆత్మలు వస్తాయనుకోండి అనేది భ్రమ. నువ్వు దూరం వెళ్ళాలి, శ్రమ పడాలి, నీ వరకు నువ్వు అన్నింటిలో మితంగా ఉండి మాదిరిగా ఉండాలి. మరి ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు గర్భంగా ధరించాలి, ప్రసవేదన పడాలి. ఏ పడవు, ఆత్మలు రావాలని ప్రార్థన చేయండి అంట. శ్రమే ఉండదు. ఇస్త్రీపట్ల నలగకూడదు. ఒక అబ్బాయి ఉన్నాడు రణస్థలంలో, బొబ్బిలి యుద్ధం జరిగిన స్థలంలో, అన్నుడే, వేరే జాతే. సరే, అయితే ప్రభుని నమ్ముకున్నాడు, టెంకాయ బొండల్లో అమ్ముకునేవాడు. ప్రభు పట్టుకున్నాడు, రక్షించబడ్డాడు, సేవ చేస్తున్నాడు. ఊర్లోకి నేను తీసుకున్నాడు, చర్చి పునాది వేయించుకుని నాతో పోయినా. నేను 2018 జనవరిలో, మార్చిలో. మరి ఊరినంతా అతను సాక్ష్యం చెప్తున్నాడు. మాకు హాస్పిటల్ ఉంటే అయ్యగారే బతికించిన. ఆ రోజు మాకు ఎవరు లేకపోతే మీ భుజాల మీద తీసుకుని మోసుకొని పోయినాడు. మోషన్స్ అవుతుంటే ఆ వాసన భరించుకొని, లేకుంటే మా పిల్లకి ఇలా చేశాడు, మా పిల్లలు ఇలా చేశాడు. అతని చుట్టూ 4-5 ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకు మందులు ఎక్కడో సంపాదించి తీసుకొచ్చిస్తారు, ఎక్కడో ఇస్తారు కదా ఫ్రీవి. అట్లా గ్రామమంతా మనిషి సాక్ష్యం పొందుకున్నాడు, సంపాదించు. ఏం లేకుండా చిన్న బట్ట సజ్జి పెట్టుకుని పోయినాడు. ఈరోజు డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్ కట్టాడా. అంతేకాదు, 70 అడుగులు పొడవు, 27 అడుగులు వెడల్పుతో మందిరం కట్టాడు. దానికి నాతో పునాది వేయించుకున్నాడు, ప్లాన్ ఇప్పించుకున్నాడు. ఏ వంగవు, అంత ఫోజు, అందరు నీకే మొక్కలు, కానీ నువ్వు ఎవరికి మొక్కవు. నువ్వు పోయి దేవునికి మొక్కితే కదా దేవుడు నీకు ప్రజలను మొక్కిస్తాడు. దేవుని దగ్గర నువ్వు లొంగితే కదా ప్రజలు నీకు లొంగేటట్లు వేషం వేస్తారు. ఈడ మెడ ఉంచో, ఆడ మెడ ఉంచో, అన్నిట్లో ఏ దేంట్లో మితంగా ఉండవు, అన్నింటిలో మితంగా ఉండాలి. శ్రమపడము, సువార్తికుని పని చెయ్యము. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ఆత్మను ఇస్తూ వస్తాడు. కాబట్టి అక్కడి నుండి తర్వాత ఏం చేస్తాడు? ఆ మానవును మందిరానికి నడిపించాలా, మందిరానికి నడిపించాలా. చూసారా, ఆ విధంగా మనము చెట్లను నరుకుట అంటే మనకి ఏం తెలుస్తుంది? చెట్లు నరుకుట అంటగా మొదటి ఆ చెట్టు మొదలుంది కదా, అదేమంటే బుడం అంటాం. బుడము ఏమంటారు దాన్ని? వేరు, కాండం వెరుగు, అది భాష. కాండం అంటే మనం ముందు వేరు చేస్తాం కదా. వేరు చేసిన తర్వాత దాన్ని మనము తెచ్చుకుంటాం. కాబట్టి వాడి పాపస్థితి ఫస్ట్ మారాలి. అది పాపస్థితి ఏం చేయాలి? వాడు 7 వరకు 3 గుండెలు వదిలేసి వచ్చి ఉంటాడు. వాడికి పెట్టించాలని నేను నేర్పించాలి. నువ్వు ఎప్పితే వాడేం పెట్టుకుంటాడు? అంతేకాదు, నువ్వు వేసుకుని అంగి శుభ్రంగా ఉండాలా. నువ్వు వెనక సినిమా హీరోయిన్ బొమ్మ వేసుకున్నావు అనుకో, లేదా చిరంజీవి బొమ్మ ఏడు అతికించుకోను అనుకో, వాడు వేసుకుంటాడా? అదే బతుకుతూ వస్తాడు. పాపస్థితి మారాలి, పాత స్థితి మారాలి, వేరు చేయబడాలి. అంతకంటే ముందు ఏదైతే మన బతుకులుందో అదంతా కూడా ఇప్పుడు సపరేటు చేయబడాలి. సపరేట్ చేయబడకుండా మందిరాన్ని తీసుకొస్తే నష్టపోతావు, మిగతా వాళ్ళంతా పాడవుతారు. కాబట్టి వాడిని ఏం చేయాలా? ముందు నువ్వు నీ పరిచర్యలో అన్నీ చెప్పాల్సినవన్నీ
చెప్పాలి. నువ్వు వానికి మాదిరికరంగా ఉండాలి. ఉండి వాడిని సరి చేసి అప్పుడు దేవుని మందిరికి రారా అని చెప్పాలి. మూర్ఖతరం వారి ఈ తరం వారికి వేరై నువ్వు రక్షణ పొందలేవు అని చెప్పాలి. ఆ స్థితిలో మనం ఏం చేయకూడదు. కాబట్టి వేరు చేయబడాలంటే పాత స్థితి అంతా కూడా మారిపోవాలి. ఈరోజు ఏం చెప్తున్నారు, నువ్వు బొట్టు పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో. ప్రభువుకు మాత్రమే హృదయం ఇయ్యి. నేను బలాన్ని రోజు బాప్తీసులు ఉంటాయి, నువ్వు రా బాప్తీసులు చేస్తా నీకు. తప్పు కదా. మన పాపస్థితి మారాలి కదా. పాపస్థితి వేరు కావాలి కదా. లోకస్నానాలు మానాలి కదా. లోక పద్ధతులు మానాలి కదా. పాత జీవితం ఏమి సంబంధం లేకుండా ఉండాలి కదా. ఏరుకు ఇంకే చెట్టుకు వేరు కావాలి. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, మనము దేవుని మందిరానికి తీసుకొస్తాం. చూడండి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదువు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. చూసారా, అప్పుడు దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మ వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చిందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుని ఆ వేరుకు మొదలుకు కాండానికి ఏం చేయాలి, మనం వేరు చేయబడాలి. వేరు చేయబడి అప్పుడు ఏం చేస్తారు, బాప్తిసం పొందిన వారు సంఘంలో చేర్చబడి ఆ చెట్టు ఇప్పుడు సంఘానికి తీసుకొచ్చి సంఘంలో చేర్చబడుతుంది. 47వ వచనం. ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొని చుండ్రి, ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు. కాబట్టి పిల్లరా, ముందు సంఘానికి తీసుకురావాలంటే ఆ పర్వతం నుండి ఇప్పుడు సంఘానికి మధ్యనే ఉంది. పక్కన పర్వతం ఎక్కడ ఉంటుంది, ఊరు ఎక్కడ ఉంటుంది, మధ్యలో ఒకటి లోయలు ఉంటాయి. ఎన్నో రకాల ప్రమాదాల పరిస్థితి ఏమైనా కానీ ఐగుప్తును నడిపించిన దేవుడు ప్రజల్ని ఇక్కడికి నడిపించాడు, అరణ్య మార్గంలో ఖరానికి నడిపించాడు. అట్లా నువ్వు కూడా అరణ్య మార్గంలో వారిని ఏం చేయాలి, నడిపించాలి. అంటే మార్గంలో ఏం జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. ఎర్ర సముద్రం పాయలైంది, యోర్దాను పాయలైంది, ఆహారం పైనుండి కురిసింది కదా, నీళ్లు మధురంగా మారిపోయినాయి. ఆయన పగలు మేఘస్తాము, రాత్రి దీపస్తాము, ఎన్ని అద్భుతాలు. కాబట్టి నువ్వు ప్రభు మందిరానికి నడుస్తున్నప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు నువ్వు చూడగలవు. అంతేకాదు, వాళ్ళు కారాలు చేసిన తర్వాత చేరిన తర్వాత ఏమవుతున్నారు, వాళ్ళు పాలు తిని ప్రవహించే దేశంలో సమృద్ధితో నింపబడుతున్నారు. వాళ్ళు వేగు చూడడానికి సంఖ్యాకర 14 అధ్యాయంలో పోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తీసుకొచ్చిన అడలు ఒకడు మోయలేడు, ఇద్దరు మోసుకుంటూ వచ్చారు. ఆ ఫల సమృద్ధిని ఎంత కూడా వాళ్ళు తింటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు తోవని బావులు స్వతంత్రించుకున్నారు, తోవని నాటని మరి తోటలను స్వతంత్రించుకుంటూ వచ్చారు, కట్టని ఇళ్లను స్వతంత్రించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు గొప్ప ఆనందంతో సంతోషించారు. అట్లాగే అపోస్తల కార్యము 2:47 చదివిన ప్రకారం వారు చేర్చబడిన వారు గొప్ప సంతోషంతో ఆనందంతో వారు ఉంటున్నారు. అట్లా సంఘంలోకి వచ్చిన తర్వాత వాడు అనుదినం వాడు అట్లా సరే 3వ అంశానికి వెళ్దాం. తీసుకొచ్చినారు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, సంఘంలో చెక్కాలి అని, అంతే కదా. సంఘంలో ఏం చేయాలి, అవి తీసుకొచ్చిన తర్వాత రూపు ఏర్పరచాలి కదా, రూపాలు మార్చాలి కదా. మొదటి రాజులు 5వ అధ్యాయము 17-18 వచ్చినారు. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోను పంపిన వారు ఇబ్రియులను హిరాము శిల్పకారులను రాళ్లను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మానులను రాళ్లను సిద్ధపరిచిరి. ఆమేన్. దేవుడు వాడిని ఎందుకు సంతోషించడానికి వాడిని ఏం చేయాలి, మనము వాడిని సరి చేయాలి, సరిదిద్దాలి. కొలసి 1:28 ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట
సేవకుని బాధ్యత ఇది. ప్రభు ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుతూ ఆయనను ప్రకటించుచున్నాము. ఆమేన్. చూసారా, వానికి వచ్చినోడికి ఏం చేయాలా? సకల విధ జ్ఞానంతో బుద్ధి చెప్తూ ప్రోత్సహిస్తూ మరి వాడిని ప్రభు ఎదుట నిర్దోషినిగా పరిశుద్ధినిగా నిలబెట్టాలి. కాబట్టి ఆ మ్రాన్లను ఏం చేయాలి? సరి చేయాలి. మ్రాన్లను వాళ్ళు ఏం చేశారు? సరి చేశారు. యెషయా 44:13. వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీసి చిత్రికలతో దాని చక్క చేయును, కర్కటములతో దాన్ని రూపించును, మందిరంలో దాన్ని స్థాపించవాలని నరరూపం గల దానిగాను ఆమేన్. రూపు లేదు దానికి రూపు ఏర్పడుతుంది కదా. రూపు ఏర్పడాల్సి అంటే చెక్కాల్సిన చోట చెక్కాలి, మలసాల్సిన చోట మలసాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అక్కడ చెక్కి అన్ని దేవుని ఎదుట నిలబెట్టాలి. అట్లా మందిరంలో అప్పుడు దాన్ని అమర్స్తారు కదమ్మా. అది రెడీ అయిపోయింది. ఇప్పుడు వడ్లవాడు సరి చేశాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇది మందిరం, దీంట్లో ఎక్కడ సరిపోతుందో, ఈ కొలతకు సరిపోతుందా, ఈ కొలతకు సరిపోతుంది, ఈ కొలతకు సరిపోతుందా చూసుకుంటాడు. చూసుకొని దాని సైజును బట్టి తీసుకొచ్చి పెడతాడు. మొదటి రాజులు 7, 9, 11. ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారంగా కొలవబడినట్టివియు. చూసారా, ఎక్కడ ఏ కొలతకి ఏది సరిపోతుందో, రాళ్ళైనా మ్రాన్లైనా కర్రలైనా ఏదైనా పరిమాణం సరిపోవాలి. చెప్పా. కొలవబడినట్టు రంపముల చేత కోయబడినట్టు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఆమేన్. అప్పుడు కట్టబడతారు. 11 వచ్చిన పై తట్టున పరిమాణం కరెక్ట్ ఉండాలా. పరిమాణం ప్రకారంగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళను దేవదారు కర్రలను కలవు. చాలు. కాబట్టి అప్పుడు అది రూపు ఏర్పడుతుంది. దాని పరిమాణం ప్రకారంగా సంఘంలో అది కట్టబడడానికి ఉపయోగిస్తారు కదా. దాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తారు. ఇందాక నేను చెప్పిన ఆ విషయాన్ని. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 6, 7 వచ్చినారు. రోమ 12, 6 నుండి 7. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరం అయితే ఏ పరిమాణం ఆడ చూసిన పరిమాణం, ఇక్కడ పరిమాణం ఉందే, పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించుట్లోను. ఇందాక చెప్పి కదా స్టార్టింగ్ లో, ఇది శరీరం సంఘం. కాలు పని చెయ్యి పని, కాలు కన్ను అన్ని చేయడానికి కాదు. ఈరోజు సేవకులకు చెప్పే తోలేక అంత వాళ్ళే యాక్షన్ చేస్తారు. వాళ్ళ మిమిక్రీ ఆర్టిస్టులు అయిపోయినారు. అంతేకాదు స్టేజ్ మీద వాళ్ళు ఏం చేసినారు, ఏమైనారు, యాంకర్స్ అయిపోయినారు. యాంకర్స్. నేను ఎంత మొత్తుకొని చెప్పినారని నేను నా బతుకుని చూస్తున్నాను కదా. ఇక్కడ ఇతను 18, 16, 13 సంవత్సరాలు చూస్తున్నాడు. ఆ పిల్లడు కూడా అంతే 13 సంవత్సరాలు చూస్తున్నాడు. 10 రోజులు ఉపవాస ప్రార్థనలు అంత గంభీరంగా జరుగుతాయి. ఒక్క వర్తమానం కూడా ఇవ్వకుండా కూర్చునే దినాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు వద్దని కాదు, అందరికి నేనే. నువ్వు ఈరోజు చెప్పు, రేపు నువ్వు చెప్పు, సాయంకాలం నువ్వు చెప్పు అని చెప్పేది నేనే, నడిపించేది నేనే. ఎంతోమంది అన్నా నువ్వు ఒక్క 10 నిమిషాలు నిలబడన్నా, తృప్తి లేదన్నా, తెలియదు దేవుడు అన్న మౌనంగా ఉన్నాడు.
ఒకటి కాదు, ఎన్నో ఎగ్జామ్స్, వందల ఎగ్జామ్స్ ఇన్ని సంవత్సరాలు చూసిన వాళ్ళు ఉన్నారు, నా ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి ఎందుకు తొందరపడతావు? దేవుడికి ఇచ్చినాడు వారం ఓకే, రక్షించినాడు ఓకే, నేను పిలుచుకున్నాడు ఓకే, నీ కృపవారం ఇచ్చినాడు ఓకే, మరి నీకు పరిమాణం చెప్పిన ఎప్పుడు వాడను? నువ్వు ఎందుకు నువ్వు కనపరుచుకున్నంతసేపు దేవుడు నిన్ను పట్టించుకోడు. నువ్వు మరుగుండు దాచబడి ఉంటేనే నీ బ్రతుకులో నువ్వు వజ్రమని వజ్ర మాట్లాడు, నువ్వు బొగ్గువే, నువ్వు డైమండ్ అయిపోతావు. మీరు అర్థమైన గాడిదలంత అర్థమైన సరుకునంతా మీరు సంఘాలకు రావడం మైకప్ అక్కడే నష్టపోతుండేది. ఇప్పుడు కల్పించేటువంటి బోధలు ఎక్కువైనాయి, కల్పించేటువంటి వాళ్ళు ఎక్కువైనారు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు, క్రూరమైన తోడేలు బయలుదేరినాయి. అవి మన దగ్గర నుండి బయలుదేరినాయి. అవన్నీ నేను కొన్ని విషయాలు చెప్పాను. 12 సంవత్సరాల క్రితం వైజాగ్లో చెప్పాను. 38 రెఫరెన్స్లు చెప్పాను. అనేకులు దేవుని వాక్యం దగ్గర ఉంటే నిన్ను మోసగిస్తాడు. కాబట్టి ముందుగా వాడిని ఏం చేయాలి మనం? వాని పరిమాణం ఏందో, వాని తలాంతి ఏందో, అసలు వాడు ఎక్కడి నుండి పుట్టుకొచ్చినాడో, వాడు సమరయుడా, అంత శంకర జాత, వాడు లోకము ఉంది, వానికి వాక్యము తెలుసు, వానికి వాడు జోకరు, ఇక్కడ సెట్ అవుతాడు, అక్కడ సెట్ అవుతాడు అనేది మనకు గమనమైతే ఆ జోకర్ను మనం ఏం చేస్తాము? వాడకూడదు. జోకర్ ఏం చేస్తుంది? అన్నిట్లో సెట్ అవుతుంది. అప్పుడు విజయాన్ని కూడా ఇస్తుంది. అప్పుడు పని కూడా చదువుతుంది కదా, కాళ్ళ దగ్గర వేయచ్చు, డబ్బులు కూడా సంపాదించవచ్చు. కానీ దాని పేరు ఏం పేరు? అట్లా జోకర్లు కాదు. దేవుడు నీకు ఏమి ఇచ్చినా అదే మనం కనపరచుకోవాలి. అది కూడా ఎప్పుడు? ఆయన సమయం వచ్చినప్పుడు. ఇది నేనే చేస్తాను, అది నేనే చేస్తాను అంటే కుదరదు. ఇది సంఘం. ఇది నేను మీకు చెప్పడం కాదు, మీరు సంఘాలు పాటించాలని దేవుడు మీకు చెప్తున్నాడు అంతే. మీ సంఘాలు మీరు పాటించాలి. అది వచ్చినోని కదా మైకి వద్దు, మొమ్మాటం ఇవ్వద్దు. దేవుని కంటే గొప్పవడం కాదు. మంద నీది కాదు, మంద ఆయనది. నువ్వు కాపురు మాత్రమే. ఆయనది సంఘం. అది ఆయన స్వరక్తం సంపాదించినాడు కాబట్టి దాన్ని కాయడానికి పెట్టాను నేను. నువ్వు మెప్పు కోసం తీసుకొచ్చి మైకి ఎవరికి ఇవ్వద్దు. నేను అబద్ధం చెప్పట్లే. ఇక్కడ మన పక్కన ఉన్నాడు అన్నకు 1 నెల అయిన తర్వాత నేను రక్షణ సాక్ష్యానికి అవకాశం ఇచ్చాను. లేదా అదే నెలలో ఇచ్చినాము. వర్తమానం కూడా వెంటనే ఇవ్వాలి. దేవునికి భయపడు. నువ్వు నీ మెప్పు కోసం మీది తినాలి, మాది తినాలి, మీది గుడివాడ, మాది గుడివాడ కలుపుకోని వద్దు. మీరు కాపులు, మేము కాపులు, మీరు పల్లెకాలు, మేము పల్లెకాలు కలుపుకొని తర్వాత. బట్ దేవుని మందిరంలో మనం ఎట్లుంటాం దాన్ని బట్టే పొల్యూట్ అవుతుంది. వాడు వచ్చి అడుగు పెట్టినా అనుకోండి, చికెన్ అమ్ముకుంటాడు. వాడు పురుష పెట్టి ఉద్దేశాలు, వాడు ఏదో ఇచ్చిపోతాడు. అది ఎవరు కనుక్కోలేరు. దేవుని ఆత్మ అల్లాడతాడు. అట్లనే ఇప్పుడు అందరూ నష్టపోయేది. చెప్పేతోళ్ళు లేరు. అట్లనే ఎవరినంటే పిలిచొద్దు. పిలిచినావంటే నువ్వు నాయకుడు ఉంటే దేవుడు నేను ప్రేమించిన వాళ్ళని అడుగు. లేదు, అన్నిటికీ అడగలేవు. వాళ్ళు పిలిస్తే అనుకోకుండా వచ్చినాడు మనకి రక్షణ సాక్ష్యం కానీ మెసేజ్ ఇవ్వద్దు. టీవీలో 8,000 సబ్స్క్రైబర్స్ వాళ్ళకు ఉన్నా, వ్యూవర్స్ ఉన్నా కానీ నీకు అవసరం లేదు. నాకు 80,000 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 80,000 13 దేశాలకు పోతుంది. ఎవడో చెప్తాడు త్వరనైనా నీ తలకాయ అని వాడిని మాత్రం పక్కన కూర్చోబెట్టుకుంటే కానీ అస్సలు వాడికి మెసేజ్ పరీక్షించబడాలి. ఫస్ట్ పరీక్షించబడి వానికి ఏ తలాన్ని ఇచ్చిందో ఆ పరిమాణం చొప్పున వాడిని వాడుకోవాలి. ఆమేన్. ఇప్పుడు ఎన్నైనాయి పాయింట్స్ ఏమ్మా? తర్వాత ఇప్పుడు అన్ని సరిపోయినాయి కదంగా. మందిరం కట్టబడింది కదా ఇప్పుడు. మరి ఇంకేనా ఉండరు మీరు? కట్టబడిందా లేదా? కట్టబడింది లేదా? ఏం జరుగుతుంది? 8వ వచనం చదవండి. హగ్గై 1:8. ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? మందిరం కట్టించినారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభు? మన మధ్యకు వచ్చి సంతోషించి మన విధేయతను చూసి సంతోషిస్తాడు. తర్వాత గణపరుచుకుంటాడు, మహింపరుచుకుంటాడు. ఆమేన్. కాబట్టి మనం మందిరంలో మన దగ్గర ఏముండాలి? నాయకుడా, కత్తి ఉండాలి. జకర్యా 4:9 చదువుమా.
జెరుబ్బాబెలు చేతులు జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. ఈ పునాది వేసిన నువ్వే కదా ఆత్మను తీసుకుపోయి నరికి అని వేసి ఏజీ రాజు ఈ మందిర పునాది వేసను. తర్వాత అతని చేతులు ముగించును, అతని చేతులే ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చెయ్యు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి. జెరుబ్బాబెలు చేతులు ఏముండాలి? గుండు నూలు ఉండాలి. ఇంతసేపు చెప్పినది అదే. ఎవరినంటే వాడిని రానియద్దు, వాడిని మట్ట గుండుకు చూడు, కొలబద్దత కొలుసు, త్రాసులు చూసుకో, ఏ త్రాసు దీని వెలుగులో పరీక్షించవన్నీ. ఆ తర్వాతనే మైకి ఆ తర్వాత సీటు. కాబట్టి జెరుబ్బాబెలా దేవుడు నిన్ను కోరుకున్నాడు మందిర పునాది వేయడానికి, మందిరం నీ ద్వారా కట్టించుకోవడానికి. నీ చేతులు ఏముండాలి? గుండు నూలు ఉండాలి, మట్టపు గుండు ఉండాలి. మట్టగుండు దేనికి సూచన? సరి చేయడానికి సూచన. కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవడానికి, చక్కగా ఉందా లేదా చూసుకోవడానికి సూచన. పరిమాణం ప్రకారం ఉందా లేదా కొలబద్దానికి సూచన. సరైన విధానం ఉన్నాడా లేదా చూడడానికి త్రాసు. అది నీ దగ్గర ఉండాలి, అది లేదు నీ దగ్గర. ఇవన్నీ బట్టి ఉండాలి. నా మాటలు ప్రతి మీటింగ్లు ఉంటాయి. ఎందుకంటే నష్టం అక్కడ నుండి జరిగింది. మీ మధ్యకు వచ్చారు క్రూరమైన తోడేళ్ళు, విత్తకూడదు ఏదో విత్తిపోయినారు, అందుకే మహిమ పోయింది. అక్కడ దేవుడు సంఘంలో లేడు. అప్పుడుంటే ఫలింపు ఆగిపోయింది. అప్పుడుంటే నీ జీవితంలో సంతృప్తి లేదు. అప్పుడుంటే నువ్వు ప్రభు కొరగా మహిమకరంగా జీవించలేకపోతున్నావు. అందుకే అప్పటి నుండి నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. అప్పటి నుంటే జ్వరమన్నాడు అనేళ్ళు రోషన్ తెచ్చుకొని ఇప్పుడు నింటున్నా నీ చేతిలో మట్టగుండు పెట్టుకో. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు మందిరం కట్టడానికి, బాధ్యత ఇచ్చాడు. ఇప్పుడు చివరిగా అది ఉంటేనే సరి చేయబడతాడు, సరిదిద్దబడతాడు. ప్రభు కొలతకు సరిగ్గా ఉంటేనే సరి, లేకపోతే ఆయన సంతోషపడాడు. 9 ఆజ్ఞలు నువ్వు నెరవేర్చి ఒక ఆజ్ఞ తప్పిపోతే అన్ని తప్పినట్లే. కాబట్టి ఖచ్చితంగా ఉండే మనిషి ఆయన. తర్వాత కీర్తన 37:23 ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆ విధంగా సరైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నిన్ను స్థిరపరిచినాడు. అక్కడ తీసుకొచ్చి నిన్ను ఎక్కడో అడుగులో పడిన వాడిని తీసుకొచ్చి నిలబెట్టాడు. మరి నువ్వు స్థిరపరచబడిన వాడిని ఉంటే నీ ప్రవర్తన చూసి, నడత దేని చూపిస్తుంది అంటే ప్రవర్తన చూపిస్తుంది. కాబట్టి నీ ప్రవర్తన చూసి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నీ ద్వారా మహిమనందుతూ వస్తాడు, ఘనత తెచ్చుకుంటాడు. నువ్వు ఆయనను గణపరుస్తుంటే నన్ను గణపరచమని నేను కూడా గణపరుస్తానని 1 సమయాలు 2:30 చెప్పిన ప్రకారంగా నీకు కూడా చెప్పరే. ఈ ప్రకారంగా దేవుని మందిరాన్ని, పాడిన మందిరాన్ని కట్టడానికి దేవుడు మనం పురుగొల్పుతున్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు యూదా వారు ఏ విధంగా అయితే పని పట్టుకున్నారో ఆ విధంగా మనం కూడా ఈ దినం మొదలుకొని జీవన దేవుడు సంతోషించులాగున, ఆయన నామం మహింపరచబడలాగున, ఆయన నామం గణపరచబడలాగున పని పూనుకొందాం గాక. దేవుడు మనం బలపరచడం గాక. దేవుడి మాటలు దీవించడం గాక. ఆమేన్.